పదార్థం కంటి ముందు కనిపించినప్పుడు తినకుండా ఉండలేదు. ఎంత తొందరగా తినాలని మనసుకి ఆతృత కలుగుతుంది. అట్లనే మన భారతదేశ వైభవానికి చిహ్నంగా నిలబడినటువంటి సనాతన ధర్మం, హిందూ ధర్మంలో భాగమైనటువంటి కర్ణాటక సంగీతాన్ని విన్న తర్వాత మాట్లాడకుండా ఉండాలి. మనస్సు అలా తీసుకువెళ్తుంటుంది. అందున సంగీత రాగ త్యాగమయం ఆ ద్వారం. ఆ ద్వారంలో ప్రవేశిస్తే రాగాలు అనురాగాలే అల్లిపోతూ ఉంటాయి, భవరాగాలు పారతోడుతూ ఉంటాయి, మమకారాలను మరికొంచెం పెంచుతూ ఉంటాయని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం శ్రీ ద్వారం త్యాగరాజు గారి యొక్క శిక్షణ, క్రమశిక్షణ, వెరసి వారి ధర్మపత్ని నాగమణి గారు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, ఈ రెండింటి కలయికే ఇవాళ ఈ సంస్థ ఉన్నతికి కారణం. ఒక గొప్ప విషయం ఏంటంటే, సాధారణంగా వెంకటేశ్వర వారి దర్శనం చేసే సందర్భాల్లో వైకుంఠ ఏకాదశిలో 7 ద్వారాలు పెడతారు. 7 దాటి వెళ్తే స్వామివారి దర్శనం చేయించండి. 7 ద్వారాలు ఒకటైతే విశాఖపట్నంలో మాత్రం ద్వారం త్యాగరాజు గారు ఇంటికి వెళ్తారు. సంగీతాన్ని దర్శించాలి. స్వామివారిని అక్కడ దర్శిస్తే సంగీతాన్ని ఇక్కడ దర్శించాలని పెడుతూ ఉంటారు. ఇప్పుడంటే నానుడు ఏంటంటే, కొంతమంది మామూలుగా ఇట్లా కార్యక్రమాలు వచ్చినప్పుడు మాట చెప్తూ ఉంటారు. ఏమంటే మా పెద్దలు హరికథలు చెప్పేవారండి, సంగీతంలో నిష్ణాతులండి, మరి ఎందుచేతనో మాకు అది అవ్వలేదండి, మేము అది పొందలేకపోయినామండి, మేము దురదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటాము అంటారు చాలామంది. కొన్ని సభల్లో అంటే వాళ్ళ తారాస్థాయి వ్యక్తులు కావచ్చు, పెద్ద పురస్కారాలు పొందవచ్చు, కానీ వాళ్ళ పిల్లలు ఆ సంతతిలో వెళ్ళలేదని బాధపడుతూ ఉంటారు. కానీ భగవంతుడు ఏం చేశాడంటే, ద్వారం వారి కుటుంబానికి సంగీతాన్ని అలా పంచుతూనే ఉన్నాడు. ఆయన ఎంతమంది వచ్చినా, ఎన్ని జన్మలు ఎత్తినా సంగీతం వారి సొంతం అయిపోయింది. మాటలు చెప్పాలంటే విశాఖ సాగరం సంగీత సాగరంగా మలిచినటువంటి శక్తి కూడా ద్వారం వారికి ఉందని చెప్తుంది. సంగీత సాగరం అలాగే ఎగిసిపడుతూ ఉంటాయంటే రాగాలు ఎగిసిపడుతూ ఉంటాయని అంటారు, అర్థం అనుకోవచ్చు. సంకీర్తనలు కూడా అట్లా ఇవాళ నిజంగా అమెరికా వెళ్ళిపోయిన తర్వాత సర్వసాధారణంగా పాశ్చాత్య దేశాల్లోనే మన శాస్త్రీయ సంగీతానికి, మన ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ప్రాధాన్యత పెరుగుతుందండి, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. కానీ ఏంటో మన దేశానికి వచ్చేసరికి కొంచెం సన్నగిలుతుందేమో అని అనిపిస్తుంటున్నప్పుడు హృదయం కొంచెం బాధపడుతూ ఉంటుంది. కానీ ద్వారం త్యాగరాజు గారు లాంటి గురువులు ఉన్నంతకాలం ఎక్కడ డోకా అవ్వదండి, ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది. మాస్టర్ కృషికి తగినట్టుగా నిజంగా శృతి అలాగే నడిచింది, శృతిగా నడిచింది. శృతిని మరింత కాంతివంతం చేసింది. మన శృతికి గట్టిగా చెప్పట్లతో అంటే చిరంజీవి గారు అభ్యర్థిపోతారు, మా వైఎన్ రామచరణ్, ఆయన చాలా పెద్ద సభల్లో వాయించినటువంటి అట్లాంటి ప్రముఖ ఆర్టిస్టులు, సార్ మీరు పాడితే చెప్పండి వస్తాం, మీ స్టూడెంట్స్ పాడుతున్నారా అని అంటారు కొంతమంది. అది వాస్తవం. కానీ కళ ఏదైనప్పటికీ కళాకారుని ప్రోత్సహించాల్సిన ధర్మం మాలాంటి వాయిద్యకారులకు ఉందని నిరూపించారు మన రామచరణ్ గారు. అదేవిధంగా మన చాణక్యుడు, అపర చాణక్యుడు మృదంగంతో చాలా చక్కని సాగుతారు. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఇక్కడ కార్యక్రమాలు వస్తుంటాం పబ్లిక్ లైబ్రరీకి. చాలా సంస్థలు సినిమా పాటలు పాటలు చేస్తుంటారు. కానీ ఇంత ప్రశాంతంగా, ఇంత చక్కగా శృతిలయాలు అంతా కూడా రాగాలకి, సంకీర్తనకి ప్రాధాన్యత ఇస్తూ మనస్సు హాయి గొలిపేటట్టుగా, నిజంగా ఇక్కడ ఎక్కడ కూర్చున్నామా, బ్రహ్మలోకంలో కూర్చున్నామా, వైకుంఠంలో కూర్చున్నామా అనేటువంటి దివ్యానుభూతిని కలుగజేసిన కళాకారులు గురికి నా ధన్యవాదాలు. ఒకటి మాత్రం సత్యం, ఈ మాట నేను ముగిస్తాను. ద్వారం త్యాగరాజు గారి కృషి అది వెనకట్టలేనిది, ఇది అని చెప్పలేనిది. ఎవరైనా ఆర్టితో వెళ్ళి, సార్ నాకు సంగీతం నేర్చుకోవాలండి, నాకు బాగా మంచి కచేరీ చేయాలండి, పాడాలందని వెళ్ళినప్పుడు మాస్టర్ వారిలో ఒక జిజ్ఞాసను గమనిస్తారు. వీళ్ళకి తప్పకుండా చెప్పాలి, వీళ్ళకి తప్పకుండా చెప్పాలి అంటే పేరు వేస్తారు కాదు, వాళ్ళ జిజ్ఞాసకు తగినట్టుగా
ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో ద్వారం త్యాగరాజు గారికి ఒక ప్రత్యేక స్థానం విశాఖలో ఉంది అని చెప్పడానికి కూడా మరొక సత్యం అది, ఆ మాట సత్యం. ఇదే వారికి సభాముఖంగా కృతజ్ఞతలు అందజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లనే మరిన్ని కార్యక్రమాలు కొనసాగాలని, ఆ శక్తిని సామర్థ్యాన్ని సరస్వతి సంగీతంగా ఉంటుంది, లక్ష్మీదేవిని కూడా ప్రసాదించాలని కోరుకుంటూ వారికి వారి ధర్మపతికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చేసిన వీరందరికీ కృతజ్ఞతలు అందజేస్తూ, అలాగే గౌరీ రామ్మోహన్ దంపతులు కూడా గౌరీ పరమేశ్వరులు వచ్చి కూర్చున్నారు ఇక్కడ ఈ కీర్తన. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈ మంగళ శాస్త్రాలకి మాకు ఒక తృప్తి ఏంటంటే ఈనాడు ఈ కార్యక్రమాన్ని మీ అందరి ఆశీర్వాదాన్ని మా పరమ గురువులు ఆమోదించారు అనడానికి నిదర్శనం నిరంతరాయంగా నిరాటంకంగా వెలుగుతున్నటువంటి ఆ రెండు జ్యోతులు. మాకు ఒక సెంటర్, మాకు కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, మాకు ఒక ఇంట్యూషన్ చెప్తుంది ఇది వారికి చేరింది అనేందుకు మాకు కొన్ని సిగ్నల్స్ పడ్డారు. ఇందులో ఈ నిదర్శనం. సో పరమ గురువులకు మరొకసారి ప్రణమిలుతూ ఏదైనా మాకు తెలిసి మీకు పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే వాటిని క్షమించవలసిందిగా పరమ గురువులకు సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తూ ఈనాడు మా ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి రథసారథులు దాక్షాయిని నంబర్ 1 క్లాస్ 1 స్టూడెంట్ నందర్, దాక్షాయిని, ధాత్రి, ఇలా రండి. ఈ చిరంజీవులు ఒకసారి విద్యార్థులందరినీ కూడా వేదిక మీద రావాల్సింది.